లక్షలు 10 లక్షలు స్మాల్ షిప్స్ ఇది స్ట్రెంథన్ చేసుకున్నాం ఎందుకంటే దిస్ ఇస్ ద స్పాట్ లాస్ట్ టైం ప్రాబ్లం సో హ్యావ్ ఇట్ డన్ టుడే 3.34 వాటర్ లెవెల్స్ పెరిగే దగ్గర పీపుల్ అలౌ చేయకూడదు అని బ్యారికేడింగ్ అలాంటివి చేపిస్తాం. బీఆర్ఓస్తో కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టుకుని చేయించాం సార్. చెప్పండి మీరు డిజిటల్ అసిస్టెంట్ ఓకే ఓకే సారీ అంతా డిజిటల్ అసిస్టెంట్ ఏ ఊరికి శ్రీశక్తి అండి మొత్తం లేదు. ఇప్పుడు మీరు మన పరిధి ఏంటి, మనం ఏ సచివాలయం ఎంతవరకు మనం అనేది పక్కన పెట్టేసాము ఓకేనా. సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు చెప్తారు, తహసీల్దార్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మీరు ఇమీడియట్ గా ఎన్యూమరేషన్ జరిగిపోవాలి. విలేజ్ బై విలేజ్ తీసుకుని మీరు ఈవినింగ్ 3 o'clock లో రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ తర్వాత లైఫ్ స్టాక్ ఏముందో మీరు ఎవరు ఇప్పుడు వెటనరీ అసిస్టెంట్ ఎవరు మీరేనా? లైఫ్ స్టాక్ ఎంత ఉంది, ఎట్లా ఉన్నా అన్ని సేఫ్ గా ఉన్నాయా, కౌంట్ చేశారా అన్ని? ఎక్కడ గ్యాప్ లేదు కదా. అగ్రికల్చర్ ఏం పరిస్థితి? పల్లె చెప్పు, నేను తీసుకుంటాను. ఈరోజు 250 ఎక్కడ వచ్చింది పర్టికులర్ ఎక్కడమ్మా, ఏ ఊళ్ళో ఎక్కువ వచ్చింది? హార్టికల్చర్ బనానా కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదా? వాటర్ రిసీవ్ నువ్వెట్లా చెప్పగలవు? మీరు చెప్పండి అమ్మా, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఇంకా? ఇమీడియట్ గా మీరు ఏం చేయండి, సబ్ కలెక్టర్ గారు మీకు పంపిస్తారు. మేము మీరందరూ కూడా హెల్త్ క్యాంప్ చేయాలి ఓకేనా. హెల్త్ క్యాంప్ చేయండి ఇమీడియట్ గా. ఏ ఊరికి ఆ ఊరు ఎస్టాబ్లిష్ చేసి ఒకసారి మీరు ఏ టైంలో అందరూ కూడా సీరియస్గా చేయండి ఓకేనా. టేకప్ చేయండి ఇమీడియట్ గా. కంపల్సరీ చెప్పాలి. వాటర్ క్వాలిటీ బాగా పడిపోతుంది కాబట్టి పొరపాటున మనకున్న ఫెసిలిటీస్ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని ఒకసారి ఎక్కడ ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. హెల్త్ క్యాంప్స్ మీరు అన్ని చోట్ల పెట్టుకోండి. సిద్ధార్థ్ ఎంటైర్ మండలం ఓకే. ఎవరున్నారు? ఆమె లేదు. ఏమొచ్చాను? రాష్ట్రం మీరు రాష్ట్రం ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసేయండి. టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరును తహసీల్దార్ గారు ఇమీడియట్ గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అన్ని విలేజెస్ లో హెల్త్ క్యాంప్స్ చేయాలి ఓకేనా. డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ మీరు ఇవ్వండి రిపోర్ట్ ఒకసారి చెక్ చేశారు. ఇనండేషన్ ఎక్కడ ఉందో ఏంటో ఏరియాస్ చెక్ చేసుకోండి. శానిటేషన్ చూసుకోండి, ముగ్గులు కొట్టడం కాదు శానిటేషన్ అంటే ఓకేనా. పేరు చేపించండి. మనకి ప్రాబ్లం అవుతుంది. ఇవాళ ఒక్కరోజు వర్షం లేదు, ఎప్పటి నుంచి మళ్ళీ ఉంది. 5 రోజులు ఉంది వర్షం. 18th వరకు మనకి రేపు జాగ్రత్త. ఏదో
ఏదో సమస్య అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు. వేరే సమస్యలు రావచ్చు. అవి జాగ్రత్తలు చూసుకోవాలి. సరేనా? ట్రాన్స్కో మొత్తం చెక్ చేయాలి, పోల్ టు పోల్. ఎక్కడ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ అవునా? మన ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వండి. రైతులు మొన్న 30% కరెంట్ పోయింది సార్. ఫోన్ చేస్తే ఆయన బాబు ఏం పేరు నీ పేరు? ప్రదీప్ సార్. ప్రదీప్ సార్. దగ్గరికి వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. టైం టు గో. ఓకేనా? నువ్వు ఇవాళ నుంచి నాకు ఏ టైం ఫోన్ చేసినా నువ్వు తహసీల్దార్ ఆఫీస్లో ఉండాలి నువ్వు. సరే. ఓకేనా? ఆయనకి రిపోర్ట్ చేయి, చెక్ చేసుకో. ఈ లోపు అన్ని నువ్వు ఫీల్డ్లోనే ఉండు. సరే. నువ్వు మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలనుకుంటే మాత్రం పర్మనెంట్గా వెళ్ళిపో. జాగ్రత్తగా చేయాలి మీరు. సరేనా? ఈ టైంలో కూడా మీరు ఇక్కడ నిలబడిపోతే ఎట్లా? పంచాయతీ ఫోన్ చేస్తే కానీ రాలేదండి ఆయన. అది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేకంగా మాకు తెనాలి నియోజకవర్గాల్లో కొలిపర మండలంలో ఎప్పుడు కూడా వరదలు పై ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భంలో దాదాపు 5,56,000 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైంది. గతంలో కూడా మా రైతులందరికీ సోదరులందరికీ కూడా అనుభవం 6 లక్షలు 7 లక్షల వరకు జనరల్గా ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రయారిటీ సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా అధికారులతో మాట్లాడింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా పశువులు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంటుంది యంత్రాంగం నుంచి. స్థానికంగా ఇక్కడ చాలా అద్భుతమైన సంస్కృతి, అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా బాధ్యత తీసుకుంటాం. కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి, వాటిని కూడా వీలైనంత వరకు రాబోయే రోజుల్లో రిలీఫ్ ఆపరేషన్స్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్స్తో పాటు ఇంటింటికి ఏఎన్ఎంలు కూడా వెళ్లి ఎక్కడైతే గర్భవతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడికల్ సప్లైస్ ఏమైనా ఉంటే అవసరం ఉంటే వాటిని కూడా అందించే విధంగా ముందుకెళ్తాం. తహసీల్దార్ గారు కూడా కోరాను నేను, పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఎక్కడైతే ఈ గ్రామాలు గతంలో కూడా మాకు అనుభవం ఉన్న గ్రామాలు ఎక్కడైతే ఎక్కువగా ముంపుకు గురైనాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి బియ్యం విషయంలో కానివ్వండి, వంట నూనె విషయంలో కానివ్వండి, ఇతర సరుకులు తీసుకొచ్చి ముందుగానే ఏర్పాటు చేసుకునేట్టు ఆ వివరాలు కూడా తీసుకుని చెప్పడం జరిగింది. వీటితో పాటు ముందుగా ప్రికాషనరీగా 2 బోట్లు కూడా తెప్పించి ఇక్కడ హనుమాన్పాలెం దగ్గర, బొమ్మాన్పాలెం ఆ గ్రామాల దగ్గర మేము రెడీ చేసి పెట్టుకున్నాం. అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. మేము అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఈ కట్టపైన ముందు రెగ్యులర్గా పాట్రోలింగ్, పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఈరోజు సాయంత్రం వరకు 6 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన అంచనాలు. దానికి అనుగుణంగా సబ్ కలెక్టర్ గారు దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా మీరు సహకరించి ముందు పంట నష్టం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.